ఎట్లయినా ఏం లేదు, తెలంగాణని కథం చేయాలి, తెలంగాణ గొంతు నొక్కేయాలి. తర్వాత నువ్వు వచ్చినా ఏం లేదు, నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడా పలుకొని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలే. మీ పగల్వాళ్ళు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ, అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీలని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు. అప్పుడే యూరియా బస్తాలకు లైన్లు కడుతున్నారు ప్రజలు. మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని. సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు. నువ్వు పోయిన కాడ పక్కనే రైతులు యూరియా కొరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టిపోతున్నారు. మొదలైంది మళ్ళీ రాజ్యం. ప్రజలు తేరుకుంటున్నారు ఇప్పుడు, అరే ఎట్లా జరిగింది పొరపాటు అని. కాలువల నీళ్లు పోయినాయి, కరెంటు పోయింది, రైతులకు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టుకునే దుస్థితి వచ్చింది రోడ్ల బస్తాల కొరకు. అప్పుడే మేము ఏదో హామీ నెరవేర్చినాం. అసలు నువ్వు మొదలు పెట్టలే. ఇంకా రైతు బంధు నీవు నీ ముఖ్యమంత్రితో సహా డేట్లే చెప్పిండు. ఇంక మేము అడగడం లేదు, రైతులే మాట్లాడుతున్నారు. రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు. సార్ రోజు ఎదురు చూస్తున్నాం, సెల్ ఫోన్ చప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం. చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి, మెసేజ్లు, అసలు మాత్రం వస్తలేదు. జనం మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత. అది కూడా మీలాగేం చెత్తబాబుడు ఆగుతలేము మేము. ప్రభుత్వానికి సమయం చెప్పండి, రైతులకు ఎప్పుడు ఇస్తారో, రుణమాఫీ ఎప్పుడు చేస్తారో సమయం మాత్రమే చెప్పమని అడిగినాం తప్ప మీలాగా మేమేం రోత మాటలు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడడం కూడా మీరు ఎన్ని రెచ్చగొట్టినా మీ చేతగంతనం, మీ పరిపాలన చేయరాని మీ రండతనంతో ఏం చెత్తబాబుడు వాగినా మేము పద్ధతినే ఉంటాం, పద్ధతిని అడుగుతాం.